దారుణం జరిగింది. కన్న కూతురునే చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి. వివాహేతర బంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి కన్న కూతురునే చిత్రహింసల గురి చేసి చాలా దారుణాతి దారుణంగా కొట్టడం, తిట్టడం. ఎంత దారుణం అంటే ఏకంగా ప్రాణాలు కూడా తీయబోయింది ఆ తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని కన్న పేగునే చంపేయబోయింది. కన్న పేగు పైన చాలా దాష్టికానికి పాల్పడేది తల్లి మాధవి. 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్ల కాడతో వాతలు పెట్టింది. సో మొత్తం మీద అక్కడ చూసినటువంటి స్థానికులు ఈ విషయాన్ని గమనించి 1098కి ఫిర్యాదు చేశారు. అధికారులు, పోలీసులు రాకని గమనించిన ఆ తల్లి పాపను దాచిపెట్టి పరారైపోయింది. తల్లి మాధవి, ఆమెకు సహకరించినటువంటి శివపార్వతిని అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేట శిశు సంక్షేమ గృహానికి ప్రస్తుతం బాలికను తరలించారు. 5 ఏళ్ల చిన్నారని అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి కూడా కన్న పేగను చూడకుండా 5 రోజులుగా తిండి పెట్టకుండా, ఆ పాపకి ఎటువంటి ఆహారం లేకుండా అట్ల కాడని వేడి చేసి చెంపలకు వాతలు పెట్టి, ఒకసారి మీకు ఆ దృశ్యాలు చూడండి. ఎస్, ఇక్కడ మీకు కనబడుతోంది. మొదటి బాక్స్లో మీరు ఒకసారి పీసీఆర్ పాజ్ చేయండి. సో మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది. చెంపకి అట్ల కాడతో వాతలు పెడితే చర్మం ఊడిపోయి బయటకు వచ్చింది. అంతా ఎర్రగా అయిపోయింది, చర్మం అంతా ఊడి బయటకు వచ్చేసింది. మీరు చూడండి చెంపలకు, ఎస్ ఇక్కడ చూడండి ఒకసారి, చెంపలకు వాతలు పెట్టింది. చెంపలకు వాతలు పెట్టేసి అట్ల కాడతో చాలా దారుణానికి, దాష్టికానికి పాల్పడింది ఆ తల్లి. కన్న తల్లి ఇలా చేసింది అక్రమ సంబంధానికి అంటే ఎంత మైమర్చిపోయింది, ఎంత మత్తప్పిపోయింది. ఆ అక్రమ సంబంధానికి, ఆ మోజులో, ఆ మాయలో పడిపోయి ఏకంగా కూతురునే చిదిమేయబోయింది ఆ తల్లి.